హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ కంపెనీకి మోడల్గా కావ్య ఇక డిజైనర్గా నగలు వేసుకొని ఫోటోషూట్ చేస్తుంది అని చెప్పి రాజ్ చెప్పడంతో రాహుల్ అయితే కావ్య ఏ రకంగా ఫోటోషూట్ చేస్తుందో, నీ నగలు ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయో నేను చూస్తాను రాజ్. ఎలా కాకపోతే కావ్య మెడలో నగలు వేసిన, కావ్య తీసిన యాడ్కి ఎవ్వరు కూడా అట్రాక్ట్ అవ్వకుండా చేస్తాను అని చెప్పి ఇక రాహుల్ అయితే ఇక బయటకైతే కారు వేసుకొని వస్తాడు. ఇక ఒక హోటల్లో పనిచేస్తున్న వ్యక్తిని పిలిచి, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడగగానే, ఏం చేస్తానన్నా ఈ హోటల్లో పని చేసుకుంటున్నాను అనగానే, నువ్వు డైరెక్షన్ చేసి చాలా రోజులైనట్టుంది కదా, మరి నీ సినిమాలో డైరెక్షన్ ఛాన్సు రాలేదా అని చెప్పి అడుగుతాడు. రాలేదన్నా. రాలేదు సార్. వస్తే నేను ఇక్కడ ఈ చపాతీలు ఎందుకు చేసుకుంటాను అని చెప్పి అడగగానే, సరే నీకు నేను ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు ఒకే ఒక్క ఛాన్స్లో రేపొద్దున్న ఏదైనా సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతావు. నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇక రాహుల్ అయితే ఒక వ్యక్తిని అయితే ఫోటోషూట్ ఏ రకంగా చేస్తే సూపర్గా ఉంటుందో ఆ విధంగా తనకైతే చెప్తాడు. ఇక అలాగే రాజ్ ఇక ఒక డైరెక్టర్ని ఇక కలిసి వాళ్ళ ద్వారా ఇక ఈ ఫోటోషూట్కి సంబంధించిన వ్యక్తుల కోసం కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు ఈ వ్యక్తినే పంపించమని ఇక రాహుల్ అయితే ఫోన్ చేసి వేరొక వ్యక్తికి అయితే చెప్తాడు. ఇక వెంటనే సరేనని చెప్పి ఇక ఆయన అయితే ఫోన్ పెట్టేస్తాడు. రాహుల్ అయితే రాజ్ గురించి ఇక కావ్య గురించి ఫోటోషూట్ అయితే పాడైపోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డిజైన్స్ అన్నీ కూడా ఇక పబ్లిక్ వరకు వెళ్ళకూడదని ఇక కావాలనే కుట్ర చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక రాజ్ కంపెనీ కోసం ఇక మోడల్గా ఇక కావ్య ఉంటుంది కాబట్టి నగల అడ్వర్టైజ్మెంటు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ తలకొక రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. అది చూస్తూ రాజ్ అయితే నివ్వెరపోతూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే, ఒరేయ్ మనవడా, మేమందరము కలిసి నీ కోసం మంచిగా ఇక నువ్వు కళ్ళు మూసుకోరా, మంచి ఫోటోషూట్ అయితే నీ ముందు ఉంటుంది. నగల అడ్వర్టైజ్మెంటు మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఉంటుంది అనగానే రాజ్ అయితే నివ్వెరపోతూ ఉంటాడు. నానమ్మ నువ్వు కూడా అనగానే, నేనేనో తక్కువ, కావాలంటే చూడు బావా, మనిద్దరం కలిసి అడ్వర్టైజ్మెంట్ చేద్దాం బావా అని చెప్పి ఇద్దరు కూడా నగలు తీసుకొని ఇక చిట్టి ఈ నగ చూడు చాలా బాగుంది బావా అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తూ, ఇంత మంచి నగ మీరు ఎక్కడ తీసుకొచ్చారు బావా అనగానే, స్వరాజ్ కంపెనీ నుంచి, ఆ కంపెనీలో చాలా బాగుంటాయి కదా అని చెప్పి ఇద్దరు కూడా అడ్వర్టైజ్మెంటు చేస్తూ ఉంటారు. ఇక రాజ్కైతే ఒక్కసారిగా నవ్వొస్తూ ఒక్క వైపు ఇక ఆపుకుంటూ పక్కకు తిరిగి చూస్తాడు. ఆ పక్కన అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా ఇక వాళ్ళిద్దరూ ట్రై చేస్తూ ఉంటారు. ఏమండి, మనం వెంటనే వెళ్ళి ఇక జ్యువెలర్ తీసుకొని ఉండాలి, మనకు మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది కదా అనగానే, మ్యారేజ్ యానివర్సరీకి స్వరాజ్ కంపెనీలో నగలు చాలా బాగుంటాయి, గూగుల్లో సెర్చ్ చేస్తాను, అక్కడికి వెళ్దాం అని చెప్పి సుభాష్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ కావ్య అలాగే రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. కళావతి, ఏంటి కళావతి, వీళ్ళందరూ కలిపి ఏదో చేయాలనుకుంటున్నారా? నాకు తెలిసి నేను మంచిగా షూట్ చేయగలుగుతానంటావా? నాకెందుకో డౌట్గా ఉంది కళావతి అనగానే, ఇంతలోనే రాహుల్ పంపించిన వ్యక్తి కారులో వస్తాడు. కారులో వచ్చేసరికి హాల్లో అందరూ ఉంటారు. ఆ వ్యక్తిని చూసి రాజ్ అయితే, మీరు అనగానే, మీరే కదా రమ్మన్నారట కదా, మీకు ఫోటోషూట్ ఉందంట కదా, ఆ ఫోటోషూట్ ఏ విధంగా డైరెక్ట్ చేయాలో దానికోసమే వచ్చాను అని చెప్పి రాహుల్ పంపించిన వ్యక్తి అయితే వచ్చి ఇక తెగ ఓవర్ యాక్షన్ చేస్తూ ఇక ఒక మంచి ఫోటోషూట్ని కాస్త చెడగొట్టే విధంగా ఇక చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు కావ్య అయితే ఆ వ్యక్తిని పరిశీలిస్తూ ఉంటుంది.
అసలు ఈ వ్యక్తిని చూస్తుంటే ఈ వ్యక్తికి ఏమీ తెలియనట్టు అనిపిస్తుందేంటి అని చెప్పి అనుమానంగా చూస్తూ ఉంటుంది. రాహుల్ రుద్రాని మాత్రం రాహుల్ అయితే మమ్మీ ఈడు హోటల్లో కప్పులు కడుక్కుంటాడు మమ్మీ, వీడి చపాతీలు పిసుక్కునే రకం, అలాంటిది వీడి చేత ఫోటోషూట్ జరగబోతుంది, ఇక రాజ్ కంపెనీ మూసేయడం ఖాయం మమ్మీ అని చెప్పి చిన్నగా రుద్రాణికైతే చెప్తూ ఉంటాడు. రుద్రాణి అయితే నాకు నవ్వు ఆపడం కష్టంగా ఉందిరా రాహుల్, నాకు చాలా నవ్వు వస్తుంది. ఈరోజు ఈ వ్యక్తి ద్వారా ఫోటోషూట్ జరగబోతుందంటే చాలా పెద్ద ఫన్గా అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కావ్య అయితే వెంటనే కూడా ఆ వ్యక్తికి ఏమీ తెలియదని అర్థం చేసుకుంటుంది. ఏమండి ఒకసారి మీరు రండి అని చెప్పి రాజుని పక్కకు పిలుస్తుంది. ఏమైంది కళావతి అనగానే, అసలు ఆ వ్యక్తిని చూస్తుంటే మీకు ఏమైనా అనిపిస్తుందా అనగానే, ఏమనిపిస్తుంది, వాడెందుకో కానీ కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, అసలు ఫోటోషూట్ జరుగుతుందా కళావతి అనగానే, ఏమండి ఆ వ్యక్తికి ఏమీ రాదు, ఏదో వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు, వాడు ఏం షూట్ చేసినా నేను మాత్రం ఒకటే అనుకుంటున్నాను, మీరు ఎలాగో నగల అడ్వర్టైజ్మెంట్లో నన్నే మోడల్గా పెట్టాలనుకున్నారు కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను రెడీ అయ్యి వస్తాను, ఇంట్లో మనమే ఫోటోషూట్ చేసుకుందాము, ఈ వ్యక్తిని మామూలుగా డైరెక్షన్ చేస్తూ ఉంటాడు తప్పించి వాడి గురించి మనం అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పి కావ్య అయితే డిసైడ్ అయిపోతుంది. వెంటనే కూడా రాహుల్ అయితే, రాజ్ మీరు ఫోటోషూట్ గురించి ఆఫీస్కి ఎప్పుడు వెళ్తున్నారు అనగానే, రేపే వెళ్తున్నాను అని చెప్పి రాజ్ చెప్పేసరికి, అమ్మయ్య మొత్తం మీద వీడు చెప్పినట్టుగానే చేస్తారు, ఏముంది నేనే గెలుస్తాను, రాజ్ కంపెనీ కంటే నా అడ్వర్టైజ్మెంటే బాగుంటుంది అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు. కావ్య అయితే సరేనని చెప్పి పక్కకి వెళ్ళి నడుచుకుంటూ పక్కకు వెళ్తూ ఉంటే అప్పుడే రాహుల్ మాట్లాడుతున్న మాటలైతే వింటుంది. రాహుల్ డైరెక్టర్కి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే, మీరు పంపించిన వ్యక్తి చాలా బాగా చేశాడు, నేను చెప్పినట్టుగానే నేను పంపించమన్న వ్యక్తినే పంపించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటే కావ్యకి అర్థమవుతుంది, అంటే రాహుల్ పంపించిన వ్యక్తి అనమాట, అందుకేనమాట వీడు ఈ రకంగా చేస్తున్నాడు, చెప్తా రాహుల్, నువ్వు ఏ విధంగా మా ఫోటోషూట్ని చెడగొట్టాలనుకుంటున్నావో అంతకి 10 రెట్లు మా ఫోటోషూటు అదిరిపోతుంది అని చెప్పి కావ్య అయితే బయటికి అయితే వస్తుంది. ఆ వ్యక్తి అయితే సేమ్ టు సేమ్ ఇలాగే చెయ్యండి, చాలా బాగా ఫోటోషూట్ వస్తుంది, రేపు ఆఫీస్లో కలుసుకుందాం అని చెప్పి మొత్తం మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య అయితే రాజ్ దగ్గరికి వచ్చి, ఏమండి ఈ ఫోటోషూట్లో చాలా కుట్ర జరగబోతుంది, రేపు ఆ వ్యక్తిని మీరు ఆఫీస్కి రమ్మనండి, కానీ మిగతాది నేను చెప్తాను అనగానే, ఏమైంది కళావతి అని చెప్పి అడుగుతాడు రాజ్ అయితే. అప్పుడు కావ్య చెప్తుంది, రాహుల్ మన కంపెనీ మీదకి చాలా పెద్ద కుట్ర చేయబోతున్నాడు, ఆ వ్యక్తి రాహుల్ పంపించిన వ్యక్తేనంట, అందుకే ఇందాకే నేను విన్నానండి అని చెప్పి కావ్య చెప్తుంది. అది వాడు మన కంపెనీ గురించి ఇంత ఘోరంగా ఇంత కక్షగా ఇలా కక్ష కట్టాడేంటి కళావతి, స్వప్న మొహం చూసి ఆ రోజు వదిలేశాను, కానీ నుంచి కంపెనీ గురించి కానీ మనం చేసే పనిలో కానీ వాడు ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే మాత్రం వాడిని విడిచిపెట్టను అనగానే, కావ్య మీరేంటండి, నేనే చెప్తున్నాను, మరొకసారి మన కంపెనీ మీద రాహుల్ కన్ను పడితే స్వప్నక్కకి చెప్పి రాహుల్ని అందరి ముందు బుక్ చేయించి ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాను అని చెప్పి కావ్య చెప్తుంది. ఫోటోషూట్ కోసం ఆఫీస్కి అయితే అందరూ వెళ్తారు. అందరినీ చూసి రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి కళావతి వీళ్ళందరూ ఏంటి అనగానే, ఒరే మనోడా నువ్వేమీ టెన్షన్ పడద్దు, మేమందరం కూడా నీకు మంచి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికే వచ్చాము అని చెప్పి ఒక సింగిల్ ప్రోమో లాంటిది ఒక పాటనైతే వేరొక వ్యక్తిని తీసుకొచ్చి కావ్య ఫోటోషూట్ చేయిస్తుంది. ఇందిరాదేవి, సీతారామయ్య, అలాగే అపర్ణ, సుభాష్, ధాన్యలక్ష్మి, ప్రకాశం అందరూ కలిసి ఒక పాటలాగా అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తారు. ముసలి వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి,
ట్రెండీ డిజైన్స్ ఉన్నట్టు ఇక కావ్య మొత్తం జ్యువెలరీ వేసుకొని ఒక పెళ్లి కూతురికి కావలసిన జ్యువెలరీ అంతా కూడా స్వరాజ్ కంపెనీలో ఇక ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం సూపర్ డూపర్గా అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా మంచి డైరెక్టర్తో క్రియేటివిటీగా క్రియేట్ చేయిస్తుంది కావ్య. అయితే చాలా బాగా వస్తుంది అడ్వర్టైజ్మెంట్. ఇక అదంతా జరిగిపోయినాక రాహుల్ పంపించిన వ్యక్తి అయితే వస్తాడు. ఇక తనకి నచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా అడ్వర్టైజ్మెంట్ని చేయించబోతుంటే రాజు ఒక్కసారిగా చెంప చెల్లుమనిపిస్తాడు. అదేంటి సార్ కొడుతున్నారేంటి అనగానే, నువ్వు ఏం చేసావురా, హోటల్లో చపాతీలు కలుపుకొని చపాతీ పిండిలు కలుపుకునే నువ్వు ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేస్తే మరి ఏం చేస్తారు, కొట్టగా ముద్దు పెట్టుకుంటారనుకున్నావా అని చెప్పి రెండో చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది రాహుల్ సార్ నేను నిజంగానే చపాతీలో చేస్తాను, కానీ నాకు ఈ అవకాశం ఇచ్చింది రాహుల్ సార్ నన్ను కొడతారేంటి అనగానే, ఆ రాహుల్ గాడి గురించి నీకు తెలియక ఇక్కడికి వచ్చావు. ఇది ఎంత పెద్ద కంపెనీనో తెలుసా నీకు? ఇలాంటి కంపెనీకి వచ్చి ఇలాంటిగా నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఇక రేపు పొద్దున్న నిన్ను బయటని పోలీసులు తీసుకెళ్ళి పట్టిస్తాను. నీ వృత్తిలో నువ్వుండు. నిన్ను ఎవరు పడితే వాళ్ళు చెప్పిన వెంటనే నువ్వు రావడానికి నువ్వేమీ కుక్క పిల్లవి కాదు కదా అని చెప్పి అనగానే, అన్న సారీ సార్, నిజానికి నేను తప్పైపోయింది, నేను ఇలా రాకూడదు, నాకు ఇష్టమైన డైరెక్టర్గా ఉండాలని ఆ పిచ్చితో ఇక రాహుల్ సార్ చెప్పినట్టుగా చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య, ఏమండి ఆ వ్యక్తికి ఏం తెలుసు, పాపం రాహుల్ అతన్ని నమ్మించి ఇక్కడికి పంపించాడు, డబ్బులు ఇచ్చి పంపించేయండి అని చెప్పి అంటుంది. ఒరేయ్ ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేశానని చెప్పాలి, రాహుల్ అడిగితే నువ్వే ఫోటోషూట్ చేసి వెళ్ళావని చెప్పాలి, ఇదిగో డబ్బులు అని చెప్పి ఇక రాజు అయితే డబ్బులు ఇస్తాడు. సరే సార్ మీరు చాలా మంచి వ్యక్తి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మొత్తం మీద రాహుల్ అయితే కావ్య వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఫోటోషూట్ అంతా కూడా ఇక చాలా ఘోరంగా చేసుంటాడు. ఇక నగలన్నీ కూడా ఇక ఎవరికి కూడా ఇక అంత అందంగా కనబడవు, అంతా క్లమ్జీగా చేసి పడేసి ఉంటాడు అని చెప్పి తెగ మురిసిపోతూ ఉంటాడు. రుద్రాణి వచ్చి, ఒరే రాహుల్ ఏం జరుగుతుందిరా కంపెనీలో, మన కంపెనీ కంటే ఇక రాజ్ కంపెనీ ముందుకు వెళ్ళిపోతుందా లేదంటే మన కంపెనీ ముందుకు వెళ్తుందా, ఏం జరుగుతుంది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, మమ్మీ నిజానికి ఈరోజు మన కంపెనీకి సంబంధించిన టర్నోవర్ పెరగబోతుంది, ఎందుకంటే రాజ్ కంపెనీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంటు వాడికి ఏమీ రాదు, హోటల్లో చిప్పులు కడుక్కునే వ్యక్తి, వాడి ద్వారా ఫోటోషూట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది మమ్మీ, అందుకే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, రేపు టెండర్కి వెళ్తాము, అక్కడ అడ్వర్టైజ్మెంట్ని ఎవరి అడ్వర్టైజ్మెంటు బాగుంటే వాళ్ళకే టెండర్ దక్కుతుంది, కాబట్టి కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయి మామ్, నాకే ఆ టెండర్ అని చెప్పి ఇక చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు రాహుల్. అయితే ఇక అప్పు అయితే బాధపడుతూ కేసు విషయంలో ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే జ్యూస్ తీసుకొని వస్తాడు ఇక కళ్యాణ్. అయితే పొట్టి పోలీసువి నువ్వు చాలా మంచి పోలీసు అని నాకు తెలుసు పొట్టి, కానీ నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా నువ్వు మంచి అమ్మవే అనిపించుకోవాలి కదా, కాబట్టి కొంచెం సేపు ఫైల్ పక్కన పెట్టి ఈ జ్యూస్ తాగు అని చెప్పి జ్యూస్ ఇవ్వగానే, ఏంటి కూచి, నిజానికి నేను ఒక మంచి తల్లిని అవ్వాలని నా మనసులో ఉంది, కానీ ఈ ఈ విషయంలో ఎందుకో నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఈ కేసు మళ్ళా మొట్టమొదటికి వచ్చింది కూచి అనగానే, ఏం జరిగింది చెప్పు అని చెప్పి కళ్యాణ్ అడిగితే ఇక అప్పుడు చెప్తుంది. ఇక చెప్పాను కదా ఆ పాప కేసులో రేణుక హస్బెండ్ వాళ్ళిద్దరూ కూడా అబద్ధాలే చెప్తున్నారు కూచి, నిన్నటి వరకు ఆ పాప కనబడట్లేదని చెప్పి వాళ్ళ నాన్న మోసం చేసి ఏమన్నా చేశాడేమో అని అనుకున్నాను, కానీ ఇంతలోనే రేణుక కూడా నా దగ్గర కొన్ని విషయాలు దాచింది, తనకి తన భర్త ఫస్ట్ భర్త కాదు, అతని నుండి రెండోసారి పెళ్లి చేసుకుందంట, ఆ పాప తనకి అసలైన తండ్రి కాదు కూచి అని చెప్పి చెప్పడంతో ఇక కళ్యాణ్ అయితే ఖచ్చితంగా అతనే ఏదో చేసుంటాడు పొట్టి, ఇది కన్ఫామ్గా నాకు అనిపిస్తుంది అనగానే,
కదా కూర్చి, నాకు అదే అనిపిస్తుంది అనగానే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా అతన్ని ఎంక్వైరీ చెయ్యి అనగానే, అతన్ని ఎంక్వైరీ చెయ్యాలి అంటే అతను ఇంట్లో లేనప్పుడు ఎంక్వైరీ చెయ్యాలి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అసలు తను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏ ఊరు వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి అప్పు అయితే ఇక సీరియస్గా పోలీసులకైతే కానిస్టేబుల్కి శేషు గారు ఆ వ్యక్తి వారం వారం ఎక్కడికో వెళ్తున్నాడు, క్యాంపుకు వెళ్తున్నాడని రేణుక చెప్తుంది. కాబట్టి ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసరికి సరే మేడం అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఇక రేణుక వాళ్ళ భర్తని ఇక ఒక తన వెనకాలే ఫాలో చేస్తారు. రేణుక దగ్గర నుంచి, రేణుక నేను ఊరెళ్తున్నాను, పాప బ్రతికే ఉందని చెప్పి ఇక పోలీసులు చెప్తున్నారు, కానీ నాకు నమ్మకం కలగట్లేదు, కావాలనే వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి ఇక రేణుకకు చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక తన వెనకాలే ఫాలో చేస్తూ ఆ ఇద్దరు పోలీసులు వెళ్తారు. వెళ్ళేసరికి ఇక అప్పు అయితే అక్కడ ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కటి కూడా నాకు వెంటనే కాల్లో చెప్పాల్సిందే మీరు అని చెప్పి అప్పు చెప్తుంది. ఇక వెంటనే, మేడం వీడు ఏ ఊరు వెళ్ళలేదు మేడం, పక్కన ఉన్న ఏరియానే ఊరులాగా ఫీల్ అయ్యి వెళ్తున్నాడు, వాడిని మేము ఫాలో చేస్తూ ఉన్నాము, మీరు కూడా రండి మేడం, వీడు ఏదో చేస్తున్నాడు, వీడి దగ్గరే ఆ పాప ఉందని అనుమానంగా ఉంది మేడం అనగానే ఇక వెంటనే బయలుదేరుతుంది అప్పు అయితే. అప్పు వెనకాలే బయలుదేరేసరికి ఇక రేణుక వాళ్ళ భర్త అయితే ఇక అటు ఇటు చూసి ఒక ఇంట్లోకైతే దూరి వెళ్తాడు. ఇక అప్పుడే అక్కడ ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఇక వెంటనే, ఏంటి ఇంత లేటుగా వస్తున్నావు, ఎవరైనా నువ్వు వచ్చినప్పుడు చూసారా అనగానే, ఎవరూ చూడలేదు, ఏమైంది అనగానే, నీ కూతురు ఎంతగా బాధ పెడుతుందో తెలుసా, ఎంతసేపు మా అమ్మ కావాలి అని చెప్పి ఏడుస్తుంది, అన్నం కూడా తినట్లేదు, నువ్వేమో నీ కూతురుని ఇక్కడికి తెచ్చిపెట్టావు అనగానే, నా కూతురేంటి, అది నా కూతురు కానే కాదు, అది ఆ రేణుక కూతురు, దానికి డబ్బు ఉందని నేను ఏదో ఇక డబ్బుందని పెళ్లి చేసుకున్నాను, ఇది నా కూతురు ఎందుకు అవుతుంది అని చెప్పి అంటుంది. ఇక రేణుక వల్ల ఆయన అయితే చెప్తూ ఉంటాడు, ఇంకా నువ్వు 2 రోజులు ఓపిక పట్టు, ఆ పాప బ్రతికే ఉందని చెప్పి ఇక పోలీసులు కూడా అంటున్నారు, ఎవరికో ఎలాగో ఇన్ఫర్మేషన్ అందినట్టుంది, ఇక ఈ పాపని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా నిజంగానే చంపేయాలి, అప్పుడే మనం అనుకున్నది అందరు పోలీసులు నమ్ముతారు, ఆ తర్వాత ఇక రేణుక నుంచి ఇక ఆస్తిని కాజేసి నువ్వు నేను హ్యాపీగా పెళ్లి చేసుకుందాం, ఇక దాన్ని ఇక పిచ్చిదాన్ని చేసి నలుగురిలో ఇక నమ్మిస్తాను అని చెప్పి ఇక పాపని చంపేద్దామని చెప్పి ఇద్దరూ డిసైడ్ అయిపోతారు. ఇక అప్పుడే అప్పు ఎంటర్ అవుతుంది. ఇక వెంటనే ఎవరి కూతుర్ని ఎవరు చంపుతారు అని చెప్పి ఇద్దరిని కూడా పట్టుకొని ఇక చితకబాతుంది. ఇక ఒక్కసారిగా పోలీసులు వచ్చి రేణుక భర్తని అరెస్ట్ చేస్తారు. ఇక పాప ఎక్కడుందిరా చెప్తావా చెప్పు అని చెప్పి అనగానే ఇక లోపల ఇక గదిలో తాళం పెట్టి ఉంటుంది. పాపని తాళం తీసి ఇక బయటకు తీసుకొని వచ్చేసరికి స్పృహ కోల్పోయి ఉంటుంది. పాప మీ అమ్మని నీ దగ్గర చేరుస్తాను, మీ అమ్మ బ్రతికే ఉందమ్మా, మీ అమ్మ చనిపోలేదు అని చెప్పి ఇక పాపకి వాళ్ళమ్మ చనిపోయిందని చెప్పి ఇక తనని బాధ పెడుతూ ఉంటారు రేణుక వాళ్ళ భర్త అయితే. ఇక రేణుకని పిలిపించి, నీ కూతుర్ని నీకు అప్పచెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకున్నాను, నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నావు, కానీ నిన్ను పెళ్లి చేసుకుంది నీ వెనక ఉన్న డబ్బు కోసం, నీ కూతుర్ని ఈరోజు చంపడానికి ప్లాన్ చేశాడు, ఇలాంటి వ్యక్తిని నమ్మి చివరాఖరికి ఇక మమ్మల్నే అనుమానించావు, నువ్వు నీ బిడ్డని సంతోషంగా చూసుకొని హ్యాపీగా వీడి నుంచి దూరంగా ఉండు, నువ్వు నీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు, ఇలాంటి వాడిని అస్సలు నమ్మకూడదు, పద అని చెప్పి ఇక ఈడ్చుకొని వెళ్ళి 2 చేతులకి సంకెళ్ళు వేసి ఇక లోపల అరెస్ట్ చేస్తుంది అప్పు. అమ్మయ్య, కేసు ఒక కొలిక్కొచ్చింది, ఇక నేను పోలీస్ స్టేషన్కి రాను సార్, నేను ఇంట్లోనే లాంగ్ లీవ్లో ఉంటాను, డెలివరీ వరకు రాను అని చెప్పి అనగానే, అపూర్వ నువ్వు చాలా గ్రేట్ అమ్మా, కడుపుతో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఎప్పుడో పూసేసిన కేసుని వెలిక్కి తీసి ఒక కన్న తల్లికి బిడ్డను అప్పచెప్పావు, నువ్వు నిజంగా గ్రేటు అని చెప్పి
ఇక మాట్లాడుతూ ఉంటారు. ఇక కళ్యాణ్ వచ్చి అప్పుని తీసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక చాలా ఆనందంగా ఉంది కూచి, నాకు ఆ పాపని వాళ్ళ అమ్మకి అప్పచెప్పాను, నాకు చాలా తృప్తిగా ఉంది, ఈ విషయంలో నువ్వు నాకు చాలా సహాయం చేసావు కూచి అని చెప్పి అప్పు మురిసిపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే ఇక ఆ కేసు విషయంలో అప్పు వెళ్తుండగా కొన్ని వీడియోలు అయితే తీసి పెట్టి ఉంచుకుంటుంది. అప్పు అప్పుడే అయిపోయిందని నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు ఇంట్లో ఏ విధంగా చీటింగ్ చేసావో అదంతా బయట పెడతాను. అప్పుడు ఈ ఇంట్లో ఇక సునామీ తెప్పిస్తాను, రుద్రాణి అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తం మీద టెండర్ ఆఫీస్కి అయితే వెళ్తారు. అందరూ ఆఫీసులు వాళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు హాల్లో. ఒక్కొక్క అడ్వర్టైజ్మెంటు వస్తూ ఉంటే ఇక కావ్య వాళ్ళ అడ్వర్టైజ్మెంటు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రాహుల్ అడ్వర్టైజ్మెంటు ఆర్ జ్యువెలర్స్ సంబంధించి ఇక స్వప్న ఇక నగలు చూపిస్తూ ఉంటే ఇక అందరూ పెద్ద పెద్దగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. చాలా బాగున్నాయి, ఆర్నమెంట్స్ బాగున్నాయి, అడ్వర్టైజ్మెంటు బాగుంది, ఆల్మోస్ట్ 99% 9 మీకే వచ్చే ఛాన్స్ ఉంది రాహుల్ గారు అని చెప్పి ఇక చెప్పడంతో ఇక కన్ఫామ్గా నాకే వస్తుంది అని చెప్పి అనుకుంటాడు. ఇంతలోనే ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్ కంపెనీది అడ్వర్టైజ్మెంటు పడగానే అందరూ నోళ్ళు వెర్ల పెట్టుకొని చూస్తారు. ఇక అడ్వర్టైజ్మెంట్లో సూపర్ డూపర్గా అదిరిపోతాయి నగలైతే. కావ్య మోడల్గా ఇక నగలతో నడుస్తూ తన నగల్ని ఇక మొత్తానికి చూపిస్తూ ఇటు ట్రెండీగా ఇటు సాంప్రదాయంగా ఉన్నాయని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ నగల్ని ఇష్టపడతారని, ఇటు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఆ నగలు అందరూ కూడా వేసుకుంటే ఎంత బాగుంటుందో అంత గొప్పగా ఉంటాయని అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తూ ఉంటారు. ఆ నగల్ని చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. స్వరాజ్ కంపెనీ అంటే కంపెనీనే, ఇప్పుడిప్పుడు వచ్చిన ఆర్ జ్యువెలర్స్ కంటే అసలు స్వరాజ్ కంపెనీకి పోలికే లేదు. అసలు ఆ నగలు చూసారా ఎంత బాగున్నాయో అని చెప్పి రాహుల్ దగ్గర వచ్చిన ఇద్దరు క్లయింట్స్ వెంటనే కూడా రాజ్ దగ్గరికి వచ్చి, సార్ మమ్మల్ని క్షమించండి, మీ కంపెనీని మేము వదిలి వెళ్ళాల్సి వచ్చింది, మాకు బుద్ధి వచ్చింది సార్ అని చెప్పి వెంటనే వస్తారు. ఇక రాహుల్ని ఇక పక్కకి తోసేసి రాజుని అందరూ కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్ అని చెప్పి షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఫ్లవర్ బుకేస్ ఇస్తూ ఇక రాజుని టెండర్ మీదే సార్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతుంది. రాహుల్ అయితే కుళ్ళిపోయి కుసించిపోతూ ఉంటాడు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇదేంటి ఇంత అద్భుతంగా వచ్చింది ఈ అడ్వర్టైజ్మెంటు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికైతే ఇక చాలా ఆనందంతో రాజ్ కంపెనీ గురించి ఇక అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి రుద్రాణి ఇక రాజ్ కంపెనీ గెలిచిందని, రాహుల్ కంపెనీకి ఆఫర్లు రాలేదని తెలుసుకొని ఇంట్లో భూకంపం సృష్టించాలి, మనశ్శాంతి లేకుండా చెయ్యాలి, ఈ రాజ్ కావికి గెలిచిన ఆనందం మిగల్చకూడదు అని చెప్పి అప్పు విషయం బయట పెడుతుంది. ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి, ధాన్యలక్ష్మి నీ కోడల్ని నువ్వెంతగానో నమ్మి బయటికి పంపిస్తున్నావు, కానీ నీ కోడలు చేసిన నిర్వాకం చూడు అని చెప్పి టీవీని ఓపెన్ చేసి పెడుతుంది. టీవీలో అప్పు యూనిఫామ్ వేసుకొని కేసు గెలిచిన విషయం ఇక ఎస్ఐగా ఇక టీవీ వ్యక్తులకి మీడియా వ్యక్తులకి ఇంటర్వ్యూ ఇవ్వటం ఇక మొత్తానికి టీవీలో వచ్చేలాగా చేస్తుంది. అది చూసిన ధాన్యలక్ష్మి ఇక వెంటనే అప్పుని కళ్యాణ్ని నిలదీస్తుంది. ఏంట్రా ఇది, మిమ్మల్ని నమ్మి నేను నమ్ముతుంటే ఈ విధంగా మీరు బయటకు వెళ్ళి డ్యూటీ చేసుకొని వస్తుందా అప్పు, లోపల ఉన్న బిడ్డ ఏమైపోయినా పర్వాలేదా అప్పు, నీకు నన్ను నమ్మిస్తారా అని చెప్పి అంటూ ఉంటే, చూడు ధాన్యలక్ష్మి, అప్పు కళ్యాణ్ది తప్పే లేదు, దీటి వెనకాల పెద్ద కథే నడిచింది, కావ్యరాజ్ ఇద్దరు కలిసి అప్పుని ఎంకరేజ్ చేసి పంపించారు అనగానే ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాజ్ కావ్య ఇద్దరు కూడా, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు, మేము మంచిగానే చెప్పి పంపించాం, అక్కడ మంచి గురించే కదా చెప్పింది, అప్పు ఆ బిడ్డకి తల్లినప్ప చెప్పింది, అందులో వచ్చిన నష్టమేమీ లేదు కదా అనగానే, రాలేదు, ఒకవేళ వస్తే అప్పుడు ధాన్యలక్ష్మికి మనవడు కానీ మనవరాలు కానీ మిగిలే వాళ్ళ, నీ కడుపులో ఉన్న బిడ్డ మాత్రం క్షేమంగా ఉండాలి, కానీ అప్పు కడుపులో ఉన్న బిడ్డ మాత్రం క్షేమంగా ఉండకూడదా అని చెప్పి ఇక వెంటనే కూడా గొడవ పడుతూ ఉంటే
ఇక అప్పుడు స్వప్న వస్తుంది. ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు? మా కావ్య గురించి, రాజ్ గురించి ఏ ఒక్క విషయం కూడా నువ్వు నోరెత్తి మాట్లాడడానికే లేదు అనగానే, స్వప్న అసలు నీకేమీ తెలీదు, నిజానికి అసలు నువ్వు మాట్లాడద్దు అని చెప్పి రాహుల్ అనగానే, ఏ నువ్వు కంపెనీలో అక్కడ ఓడిపోయి టెండర్ నీకు రాలేదని బాధపడుతున్నావా రాహుల్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి, స్వప్న నీకెలా తెలుసు అనగానే, నాకే తెలుసు, ఎందుకంటే నేను ఎంతైనా నిన్ను పెళ్లి చేసుకున్న దాన్ని, నీ గురించి అందరికంటే నాకే బాగా తెలుసు. నువ్వు నన్ను మోసం చేసి కావ్య డిజైన్స్ కొట్టేసి ఒకసారి టెండర్ గెలిచావు, కానీ నమ్మాను. కానీ పదే పదే నువ్వే గెలుస్తావని ఎందుకు అనుకుంటాను? నీ కుట్రంతా నీ ల్యాప్టాప్లోనే నాకు తెలిసింది. ల్యాప్టాప్లో డిజైన్స్ అన్నీ కూడా కావ్య వాళ్ళ పేజీ నుంచి నీ పేజీకి ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి. అక్కడ ఎవరినో పెట్టి వాడి ద్వారా డిజైన్స్ని కొట్టేసి నువ్వు చాలామని అయిపోయావు. నీలాంటి నీచ బుద్ధి రాజ్ కావ్యకి లేదు కాబట్టి ఈ విషయంలో నాకు నిజం చెప్పలేదు. నా మొహం చూసి నిన్ను వదిలేశారు. కానీ నువ్వు మాత్రం ఈరోజు ఒక వేస్ట్ గాడిని తీసుకొచ్చి ఫోటోషూట్ చేయించాలనుకున్నావు. కానీ ఆ విషయం కూడా రాజ్ కావ్య చెప్పలేదు. ఎందుకంటే అది నా మీద ఉన్న ప్రేమ వల్ల. రాజ్, నేనే చెప్తున్నాను, ఇలాంటి గంజాయి తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాడిని పీకి పడేయండి, లేదంటే వనం మొత్తం చెడిపేస్తాడు. ఈరోజు వీడి గురించి నాకు మొత్తం తెలిసిపోయింది కావ్య. ఆ రోజు మీ డిజైన్స్ని దొంగతనం చేసి నన్ను నమ్మించాడు. ఇలాంటి వ్యక్తికి చోటే లేదు, దుగ్గరాల ఇంట్లో చోటు లేదు అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి ఆంటీ, మీరు అప్పు విషయంలో కావ్యరాజుని నిందిస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. కావ్యరాజు ఒక దేవుడు దేవతలాగా నా విషయంలో నా భర్త తప్పు చేసినా నా కళ్ళల్లో నీళ్లు తిరగకూడదని అక్కగా నేను బాగుండాలని కోరుకుంది మా చెల్లెలు. అలాగే అప్పు విషయంలో కూడా కావ్య ఎంతో సేఫ్టీగా అన్ని విషయాలు తెలుసుకొని అప్పు వెన్నంటే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని పెట్టారు. తనకి ఎటువంటి నష్టము జరగకుండా చూసుకున్నాడు. కళ్యాణ్, నువ్వు చెప్పవేంటి? అప్పు విషయంలో కావ్యరాజు ఏ విధంగా వాళ్ళు తనని సేఫ్టీగా చూసుకున్నారు చెప్పువేంటి అని చెప్పనగానే, అమ్మా, నిజానికి అప్పుకి చిన్న దెబ్బ కూడా తగలకుండా తను ఆఫీసర్తో మాట్లాడింది. అప్పుడే ఆఫీసర్ ఒప్పుకున్నాడు. అంతెందుకమ్మా, ఆ టీవీలో ఆ ఇంటర్వ్యూలో అప్పు ఏం చెప్తుందో విన్నావా? మా అత్తగారు మా మామగారు చాలా మంచి వ్యక్తులు, వాళ్ళ పుణ్యమే మాకు దక్కింది. ఈరోజు నేను ప్రెగ్నెంట్గా ఉండి కూడా డ్యూటీ చేశాను అంటే వాళ్ళ మంచి సహకారంతోనేనని. ఇంకొక విషయం ఏంటంటే, ఆ పిల్లని వాళ్ళ అమ్మకి అప్పచెప్పడంలో నీకు ఆ విషయం అప్పు చేసిందే అన్న విషయంలో నీకు గర్వంగా అనిపించట్లేదా అమ్మా? అంతెందుకు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కోసం తల్లడిల్లిపోతుంది. అదే మన ఇంట్లో జరిగితే అప్పు ముందుకు వెళ్తే నీకు నచ్చేది కదా. అది బయట జరగడం బట్టి అప్పు వెళ్ళడం నీకు నచ్చలేదా? చెప్పమ్మా, ఈ రుద్రాణి అత్త గురించి తెలిసే కదమ్మా మాట్లాడుతున్నావు. నిజంగా కావ్యరాజు వాళ్ళు ఈ ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇదిగా పోరాటం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు ఏ చెప్తానో వింటావా? చివరాఖరికి రాహుల్ ఈ కంపెనీలన్నీ కూడా కూల్చేసి వాడు కంపెనీ పైకి రావాలని చూస్తున్నాడు. అదంతా కూడా ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ మాటే నమ్ముతావా అనగానే, ఇక ధాన్యలక్ష్మి, చిచ్చి, ఇలాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతానురా? నా కోడలు ఏం తప్పు చేసిందని? నా కోడలు చేసిన పనికి గవర్నమెంటే చాలా మెచ్చుకుంది. అలాంటిది నేనెందుకు అంటాను? నా కోడల కడుపులో ఉన్న బిడ్డలు క్షేమంగానే ఉన్నారు. చూడు రుద్రాణి, నువ్వు నీ కొడుకు చేసిన చండాలం పని స్వప్న కళ్ళకి పడింది. ఇక మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మావయ్య గారు, ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచితే ఇంట్లో లేనిపోని గొడవలు జరిగి చివరాఖరికి ఇంట్లో అందరికీ ప్రమాదాన్ని తలపెడతారు ఈ ఇద్దరు వ్యక్తులు అనగానే సుభాష్ వచ్చి, ఒరే రాహుల్, నువ్వు నమ్మక ద్రోహివి. నమ్మించి వెన్నుపోటు పొడిచావు. నీ వెన్నుపోటు తత్వం ఆ రోజే నాకు అర్థమైంది. అప్పుడే అనుకున్నాను. కానీ స్వప్న మధ్యలో అడ్డుపడేసరికి స్వప్న మొహం చూసి ఆపేశాం. కానీ ఈరోజు స్వప్న కంటే నువ్వు పడ్డావు కాబట్టి ఇంక నిన్న దేవుడు కూడా ఇక కాపాడలేడు. మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళు, మర్యాదగా వెళ్ళు, లేదంటే మెడబెట్టి గెంటేస్తాను అనగానే, అన్నయ్య,
ఎంతైనా వాడు అనగానే, ఎవరు నీకు అన్నయ్య? నువ్వు నాకు చెల్లెలవా? మీ నాన్న మా నాన్న ఏదో నువ్వు ఒక గుమాస్తా కూతురువని ఇంట్లో తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి ఇక నిన్ను ఎంతో ప్రేమగా చూస్తుంటే నువ్వు నీ కొడుకుని లేనిపోనివన్నీ కూడా ఆలోచించేలా చేసి ఒక డబ్బుకు తప్ప దేనికి కూడా విలువ లేదన్నట్టుగా పెంచావు. వాడు బంధాలకి బంధుత్వాలకి కూడా పక్కన పెట్టేసి ఇదిగో ఈ విధంగా ఈ కంపెనీని కింద పడేయాలి, వాడి కంపెనీ పైకి వెళ్ళాలని ఎన్నో ఎన్నో ఐడియాలు వేశాడు. చివరాఖరికి ఇదిగో ఈ ల్యాప్టాప్తో వీడి కుట్ర బయటపడింది. వీడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, లేదంటే నోరు మూసుకొని ఇంట్లో ఉండు. రేయ్ నువ్వు బయటికి పోరా అని చెప్పి కాలర్ పెట్టి బయటికి నెట్టేస్తాడు సుభాష్ అయితే. ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని రాహుల్ని సైగ చేసి ఇక నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా అని చెప్పి అనేసరికి ఇక రాహుల్ అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. రుద్రాని మాత్రం ఇంట్లో ఉంటూ నా కొడుకుని వెళ్ళగొడతారా, వీళ్ళందరూ ఎలా బాగుపడతారో నేను చూస్తాను, మీరందరూ ఎలా సుఖంగా ఉంటారో నేను చూస్తాను అని చెప్పి ఇక పగపట్టిన పావులాగా తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.